నా పేరు పుల్లా కుమార్ రాజా. మాది ఏలూరు జిల్లా రామారావుగూడెం. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు. మా అమ్మగారు కూడా వ్యవసాయం పని చేస్తారు. నాకు తమ్ముడు, వాడు బీటెక్ చేశాడు. నేను ఒక ఎస్ఐ ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం కూడా మా నాన్నగారే. ఏదైనా యూనిఫామ్ జాబ్ ఎంచుకుని సొసైటీలో మంచిగా పేరు ఉండాలి అన్న ఇదిలో చెప్పేవాళ్ళు చిన్నప్పటి నుంచి. ఆయన నాకు ఒక ఎస్ఐ జాబ్ కొట్టి చూపించరా అని చాలాసార్లు అన్నారు. అది నా మనసులో చాలాసార్లు బాగా పాతుకుపోయింది. ఈ అచీవ్మెంట్ కారణం కూడా ఒకవైపు మా నాన్నగారు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా వ్యవసాయం. చాలా ఇన్స్పిరేషన్ మా నాన్నగారు నాకు. నేను చిన్నప్పటి నుంచి 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఆ తర్వాత డిగ్రీతో ఆపేశాను. డిగ్రీ తర్వాత 1 year కరోనా పోయింది. అదేవిధంగా మీరు పోటీ పరీక్షలు ఎంచుకునే ముందు అసలు మీరు ఈ పోటీ పరీక్షలు ఎంచుకున్న ప్రతి ఒక్కరూ కూడా అసలు రోజు ఏ విధంగా నేనైతే రోజు ఎలా ప్లాన్ చేసుకున్నానంటే, మార్నింగ్ లేవగానే లేకపోతే నైట్ టైం పడుకునే ముందు అసలు రేపు మార్నింగ్ ఏం చదవాలి, వీక్ కూడా మంత్ కూడా ఏం చదువుకోవాలని ముందు పెట్టుకునేవాడిని. అలా ఈవెంట్ మనం ఒకవేళ ఏమన్నా చేయకపోయినా సరే ఆ తర్వాత రోజు డ్రాబ్యాక్ అయిపోతుందన్న ఇదిలో ఎదరికి ఎలా మూవ్ అవ్వాలి, ఇంకా ఏం చదవాలి, ఏం తప్పులు చేస్తున్నాం అని రెక్టిఫై చేసుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంతకాలం ఉన్నదన్న కాదు, నేను ఒక రోజు అయితే 18 గంటలు కూడా 20 గంటలు చదివిన రోజులు కూడా ఉన్నాయి. కానీ సక్సెస్ వచ్చిన తర్వాత ఎవరైనా అంటారు, కానీ కష్టపడ్డ వాడికి తెలుస్తుంది కదా వాల్యూ. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయిన తర్వాత మీ అమ్మ నాన్న కానీ మీ గురువులను కానీ ఎప్పుడూ మర్చిపోకూడదు.